నమస్తే అండి. ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడిగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 6 పథకాల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 6 పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఏదైతే కావాలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 6 పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కటి ఇక అన్నీ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు చూడు, మరి పథకంలో 6 పథకాలు లేనిది కూడా సన్నబియ్యం కూడా జనాలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి కుటుంబానికి సన్నబియ్యం తినాలనే ఒక కాన్సెప్ట్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సన్నబియ్యం కూడా మరి 6 పథకాలు లేనిది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నారు. అలానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కూడా అది పథకాలు లేనిది కూడా మనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఇది కావాలని ఇస్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ దోసుకునే దోపిడీ, విద్యా వైద్యంలో ఉన్న దోపిడీ ఉంది కాబట్టే ఇలాంటి కొన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రతి పేదవాడి ఆదుకోవాలనే భావనతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఇలాంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ పేదలంటే ముందుండే వ్యక్తులు. మరి ఇందిరమ్మ గారు అయితే మీకు తెలుసు, గతంలో మన స్వాతంత్రం తెచ్చిందే మరి ఇందిరా పాలన, అంటే ఇందిరా కుటుంబం. మరి గాంధీ గారు ఉన్న హయాంలో మరి స్వతంత్రం తీసుకొచ్చారు. ఎన్నో మరి సాఫ్ట్వేర్ వచ్చిందంటే కూడా ఇప్పుడు మరి రాజీవ్ గాంధీ గారు సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. గతంలో ఆయన తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో సాఫ్ట్వేర్ యుగం అనేది ముందుకు పోతుంది. అన్ని ప్రాజెక్టులు కూడా ఎన్నో కూడా కట్టడం తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ దేశంలో అత్యధిక పెద్ద ప్రాజెక్టులు కట్టిందంటే కాంగ్రెస్ హయాంలోనే కట్టడం జరిగింది. ఫ్రీ బస్ పథకం చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే అది మహబూబ్ నగర్ జిల్లా, ఇది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను నేను. ఇక్కడ వచ్చి 28 years అయింది. మరి మా జిల్లా వాసులు ఎందరో ఉన్నారు ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఎందరో పొయ్యి వస్తుంటారు, ఏ చిన్న అకేషన్స్ ఉన్నా పోయి వస్తున్నారు. మహిళలు చాలా స్పందన ఉంది మాకు. ఫ్రీ బస్ వచ్చినాక మాకు ఎంతో యూస్ అవుతుందని మాకు ఎంతమంది ఆడపడుచులు మాకు చెప్తున్నారు. అది చాలా యూస్ అవుతుంది ఆడపడుచులకు. ప్రతిపక్షాలకి ఏంటి, వాళ్ళకి కావాలేంటంటే వాళ్ళ వెనకాలో కార్పొరేట్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి ఎన్నో బస్సులు ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. దోపిడీ ఎంత దోస్తున్నారో మాకు తెలుసు. గతంలో మేము అనుభవించాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ గవర్నమెంట్లో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో మోసం జరుగుతుంటే మేము పోతుంటాం కదా, మరి ఆ కార్పొరేట్ వ్యవస్థ భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు. గతంలో మరి ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన ఎవరైనా యశోద హాస్పిటల్ ఉంది కదా, ప్రత్యక్షంగా ఇండియాలో నెంబర్ 1 దోపిడీలో నెంబర్ 1 హాస్పిటల్ అది. కార్పొరేట్ వ్యవస్థలో సచ్చిన సేవలకు ట్రీట్మెంట్ చేస్తారు. లేదు, అది తప్పు. మీరు ఒకసారి వెళ్ళి గవర్నమెంట్ సెక్టర్లో చూడండి ఎట్లాంటి సౌకర్యాలను మేము చూస్తున్నాం కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడండి, ఒకసారి తెలుస్తుంది వాళ్ళకి ఎలాంటి సేవలు అందుతున్నావో. ఎందుకంటే మేము కూడా ఎంతమందిని పంపిస్తున్నాం. కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నామంటే అంబులెన్స్ వాళ్ళకు కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడానికి ఒక మాఫియా ఉంది. ఆ మాఫియాని అరికట్టడానికి మొన్న కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది మెడికల్లో. ఈ కార్పొరేట్ వ్యవస్థ టీంకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దోసుకుంటున్నారు వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతున్నారు, దాని ట్రీట్మెంట్ రన్ అవుతుంది. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. దాన్ని అరికట్టడానికి మేము పెట్టాము. మా దామోదర్ రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఆయన కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడు అలాంటిది లేకుండా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైనా ఉందంటే గతంలో మాకు ఇదే హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ఇదే నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మాకు ఎందరో భయపెట్టడం జరిగింది. హాస్పిటల్ మాది, మా కాన్షియన్స్ అది ఇదని రకరకాల వాళ్ళు మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా తెలుసు ఆయనకు. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎవరి పేరు చెప్పినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పేరు, మొన్న కూడా వెల్నెస్ హాస్పిటల్లో తిరుపతి రెడ్డి గారి పేరు చెప్తున్నారు. సీఎంగా వాళ్ళ బ్రదర్ పేరు చెప్తున్నారు. తిరుపతి రెడ్డి గారితో మేము మాట్లాడుతాం, ఆగు తిరుపతి రెడ్డి గారితో మీకు ఆయన ఇలా మోసం చేయమని చెప్తాడా అని చెప్పి అడిగే వరకు వాళ్ళు పెట్టేసి వాళ్ళకి న్యాయం చేశారు. పేదలకు, బాధితులకు న్యాయం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాం, బిల్ మాఫ్ చేశారు. అంటే గతంలో మాత్రం పోలీసు వాళ్ళ కొమ్ముగా వస్తుండే. పోలీసు మాకు మేము ధర్నాలు చేయకపోతే మా మీద జులుం చూపుతుండే, లాఠీ చార్జ్ జరుపుతుండే, కేసులు బుక్ చేస్తుండే. ఈ ఆయంలో అట్లాంటిది లేదు. మొన్న జరిగింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఇదే వెల్నెస్ హాస్పిటల్లో ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళని పిలిచారు మేనేజ్మెంట్, కానీ వాళ్ళకి సహకరించలే. వాళ్ళు బాధితులకే సహకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ దోపిడీకి మేము ఎప్పుడు శత్రువు అంటే వాళ్ళు దోసుకుంటే మేము ఊరుకోం కాబట్టి మేము శత్రువులమైనాం. కార్పొరేట్ వ్యవస్థకు శత్రువులు ఉన్నాం కాబట్టి ఈ మెడికల్ మాఫియాలో హస్తం కాంగ్రెస్ నాయకులది లేకుండా టీఆర్ఎస్ నాయకులది ఉంది. నేను ఇది బల్ల గుద్దినట్టు చెప్తా. నేను గతంలో మరి నా హరీష్ రావు గారు ఎంతో మాట్లాడుతున్నారు, అది ఇది అని రేవంత్ రెడ్డి గారు వినా. హరీష్ రావు గారు మీ యశోద హాస్పిటల్లో ఒకసారి ఒక రివ్యూ పెట్టండి, ఎలాంటి దోపిడీ చేస్తున్నారో. మీ వాళ్ళదే కదా, మీ చుట్టాలదే కదా, ఏమంటే మీ పేరే చెప్తారు. హరీష్ రావు అంటే టీవీలో బాగా మాట్లాడతాడు, ఆయన పెద్ద లీడర్ అని చెప్పి ఇది హరీష్ రావు వెనుకుండడని చెప్తారు. మరి వాళ్ళని కట్టడి చేయండి ఫస్ట్. మీరు మీ ఇంటి కట్టడి చేయండి, మీ కుటుంబ పాలన కట్టడి చేయండి. దోసుకున్నది చాలదా?
ఇంకా దోసుకోవాలని చూస్తున్నారా? మంచి పనులు చేయడానికి పోతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు అడ్డు వస్తున్నారు. అది ధర్మం కాదు. మరి మేము బుద్ధి చెప్పవలసి వస్తుంది. మేమేంటో మరి చూపిస్తాం. మరి మేము ఎందుకంటే మా సీఎం గారు కొంచెం అందరిని ఆపుతున్నాడు వద్దు వద్దు అని. మరి మీరు చేసే పాలనను తొక్కాలంటే మాత్రం మీరు కుటుంబ పాలన చేసి లక్షల కోట్ల అప్పు చేశారు తెలంగాణలో. మరి ఈ లక్షల కోట్లకు ఏం డెవలప్ చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొన్ని ప్రాజెక్టులు అన్నీ ఏది 30% స్కీమ్లు అవి, 30% కమిషన్ స్కీమ్లు అవి. దానివల్ల ఎవరికి నేను ఒక రైతు బిడ్డనే, నాకు తెలుసు కదా రైతులకు ఎన్ని లక్షల ఎకరాలకు పోతున్నాయి. మరి అన్ని లక్షల కోట్లు కట్టాలంటే జనాలే కదా. ఇప్పుడు అప్పు చేసిపోయినాం. మరి నెలకు సంవత్సరానికి వడ్డీ ఎంత కడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరు చూడండి ఆ లెక్కలు. డెవలప్ ఏది? కళ్ళకు చూపించండి. మీ వ్యవస్థ ఎంచుకున్నారు, కార్పొరేట్ వ్యవస్థ ఎంచుకున్నారు. ఏది లక్షల కోట్లు దాచిపెట్టుకున్నారు ఎక్కడో. మొన్న మీ చుట్టాలే అన్నారు కదా ఎవరు సంతోష్ గారు ఆస్ట్రేలియాలో ఎంతో ఉన్నాయని, 1000 కోట్లు దాచిపెట్టాడు అని చెప్పి అన్నారు కదా. అది మీకు తెలుసు. అది ఇప్పుడు వచ్చింది కదా, కవిత గారు బయటకు వచ్చారు కదా, అన్నీ బయట పడతాయి ఒకటొకటి. ఈ ఆస్తుల నిమిత్తమే ఆమె బయటకు వచ్చి ఇది చేస్తుంది. మరి ఏం జరిగింది అంతర్గతం అనేది ఇంకా గతంలో ఇంకా తెలుస్తుంది, గతంలో జరిగినవన్నీ ఏం జరిగినవి అనేవి. కానీ వాళ్ళు చేసే పాలన మాత్రం మేము కూడా చూసాం కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క అభివృద్ధి ఉంది కాబట్టి, దానం నాగేందర్ గారు చేసే అభివృద్ధి ఉంది కాబట్టి ఆయనను జనాలు గెలిపించారు. ఏదో పార్టీ చింబల్ కాదు, ఆయన చేసిన సర్వీసు. ఆయన రావడానికి కారణం ఏంటి అంటే కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కాన్స్టిట్యున్సీ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి చెందుతుందని వచ్చారు. కానీ గోడ మీద పిల్లిలాగా మాట్లాడనే వ్యక్తులకు నేను ఇది చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరు గతంలో ఒకడు మాట్లాడేవాడు లంబు ఉంటాడు, వాడు అని పేరు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి. మా దానం నాగేందర్ గారు కొంచెం ఆపారు. ఆకపోతే వాడిని హైదరాబాదే వెకేట్ చేపిస్తాం. అలాంటి వ్యక్తిని హైదరాబాద్ ఉండేనికి అర్హత లేదు. గతంలో మన ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఎన్నో డబ్బులు అది పోస్టులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న వ్యక్తి, వైరవి వ్యక్తి 420. అలాంటి 420 గారు మా నాయకుని పట్టుకొని ఆ మాట హైదరాబాద్లో తిరిగి నేను ఒక మాట అన్నాడు. ఆయన హుకుం జారీ చేస్తే నువ్వు తిరగవు బిడ్డ కౌశిక్ రెడ్డి, నువ్వు మాట్లాడే మాటలు భరించాము. మాకు పైనుంచి మూమెంట్ రాలేదు. మూమెంట్ వస్తే నువ్వు హైదరాబాద్ నుంచి కాల్ చేసి పోవాల్సి వస్తుంది. నీ హుజరాబాద్లోనే నువ్వు నెక్స్ట్ నుంచో బిడ్డ నేను వస్తా, నువ్వు గెలువు చూస్తా. నీ కాన్స్టిట్యున్సీలో గెలువు, నీ యాక్టివిటీస్ తెలియదా? నా కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ ఒకటి, నేను పుట్టింది వనపడితే ఒకటి. ఈడ తెలుసుకో ఆడ తెలుసుకో బిడ్డ నేనేంటో నీకు చెప్తున్నా. నీ కాన్స్టిట్యున్సీని ఓడగొట్టే దమ్ము నాకుంది, అవునా కాదో తెలుసుకో బిడ్డ. నీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎందరో నాకు టచ్లో ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో తెలుసుకో దానం నాగేంద్ర గారి గురించి. ఆయన ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల సమస్యల కోసం పోరాడతాడు. దాని నిమిత్తమే ఆయన పార్టీలో వచ్చి సేవ చేయాలనే భావనతో ఉన్నాడు తప్ప ఆయనను అంటేనంటే మేము ఇంకొకసారి ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ బిడ్డ, సెంటర్ అన్నావు, సెంటర్ చెప్పు. సెంటర్ ఏదో అన్నావు కదా, సెంటర్కి వస్తాను, సెంటర్ చెప్పు, మేము చూపిస్తాం ఏంటో. నువ్వు డేట్ పెట్టు, ఏ సెంటరో చెప్పు, చూద్దాం నువ్వేంటో మేమేంటో. ఆయన నీ స్థాయికి దానం నాగేంద్ర గారు అవసరం లేదు బిడ్డ, నేను చాలు, నేనేంటో నీకు తెలుసు. ఒకప్పుడు నీవు అంత పేడ ఆర్టిస్టులే నీ చుట్టుపక్కల ఉండేది. పేడ ఆర్టిస్టులతో ఏం చేసినావు నీకు తెలియదా? జిందాబాద్ కొట్టపోతే నాకే కదరా నువ్వు చెప్పింది కౌశిక్ రెడ్డి. అన్న మాతో నా డబ్బు ఇస్తే కొడుకులు ఎవరు అరవరన్నా, ఒక్కసారి నీవే జిందాబాద్లు కొట్టి అన్నా. మీ అభిమానులు డబ్బు కోసం వచ్చేటోళ్ళు కాదు, ఏది ప్రేమతో వచ్చేటోళ్ళు. నాకు తెలుసా అన్న అని చెప్పి నువ్వే కదరా నాతోనికి వచ్చి మాట్లాడింది. గతంలో మర్చిపోయినావు ఏం మాట్లాడినావు బిడ్డ? నువ్వు పేడ ఆర్టిస్టులను పెట్టుకొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. అది రెండోలేదు బిడ్డ. నీ యొక్క జులుం తొందరలో ఉంది. నీ కథ పట్టనికి నీ భర్తం పట్టే రోజులు వస్తున్నాయి. భర్తం పట్టినప్పుడు చూపుతాం బిడ్డ. నోరు అంత నోరా? అరే నువ్వు ధర్మం ఉండి మాట్లాడు. అవతల వినా నీవు ధర్మం తప్పి ఉన్న నా కొడుకు అర్హత ఉందారా నీకు? కౌశిక్ రెడ్డి అర్హత ఉందా? దానం నాగేందర్ గారిని అననికే 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అయినా 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి ఆయనకు అనే అర్హత ఉందిరా? నువ్వేదో ఐటీ ఉన్నాను పెద్ద చూనికే కనిపిస్తున్నానారా? నీ చేసే పనులు ఏంటో నీ కాన్స్టిట్యున్సీలో చూపిరా. నేను వస్తా నీ కాన్స్టిట్యున్సీకి, చూపి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపి ఏం చేసినావు నువ్వు. నువ్వెంత 420 గాడు మాకు తెలుసు. అలాంటి 420 గానికి మాట్లాడే అర్హత లేదు ఈ గవర్నమెంట్లో. అది ఆయన ఏదో పెద్ద హీరో అని చెప్పి వెనకాల పెద్ద నాయకులు అవురా ప్రతి హాస్పిటల్లో దోపిడీ జరుగుతుంది. ఏం చేస్తున్నారా నువ్వు? మీ టీఆర్ఎస్లో హాస్పిటల్ ఉన్నారు ఎన్నో, మీరు ఏం చేస్తున్నారా కౌశిక్ రెడ్డి? సచిన సేవలో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు యశోద హాస్పిటల్లో. పోరా పోయి చూపిరా, నీ మొగతనం చూపిరా, ఆడ చూపిరా. ఆయన పెద్దవాళ్ళు ఆయన ఉన్నాడు కదా ఎవరు హరీష్ రావు, మీరు చెప్తాడు. ఏమిటో మీ పేరే చెప్తారు. ఈరోజు కూడా స్టిల్ టుడే నేను మాట్లాడే ఒక పేషెంట్ గురించి రోజుకు 1 లక్ష తీసుకున్నాను. చిన్న లంగ్స్ ఇన్ఫెక్షన్ పోతే ఆయన 9 లక్షలు బిల్ వేశారు, 6.5 లక్షలు కట్టారు. ఇప్పుడు చెప్తున్నా స్టిల్ 1 అవర్ బ్యాక్ ఇదే శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేశాను నేను. చెప్తున్నా నేను అట్లాంటి దోపిడీ అది అరికట్టరా. నువ్వు మొగతనం అంటే దోసుకునే దోపిడీని అరికట్టరా. నువ్వు ఈ కార్పొరేట్ వ్యవస్థను అరికట్టరా. అరే కౌశిక్ రెడ్డి మావినా రజూలం నీది. నువ్వు నిజాయితీగా ఉండి మావినా మాట్లాడు. నువ్వు నిజాయితీ తప్పిన నా కొడుకులు ఎమ్మడు నువ్వు
వాళ్ళ కోసం రెడ్డి మాట్లాడేది వాళ్ళు చేసే దోపిడీ ప్రతి కార్పొరేట్ వ్యవస్థలో నేను చూస్తున్నా ఎలాంటి నాయకులు ఉన్నారో అందరూ దొంగలే. ఎందుకంటే నాకు ఒకప్పుడు భయపెట్టారు ఈ నాయకులంతా, ఏ హాస్పిటల్కి వద్దు, ఎవరి కోసం మాట్లాడొద్దు అని. అయినా కూడా మనం ఏం తగ్గలే, ఎక్కడ తగ్గలే. డబ్బులు ఆపరు పెట్టారు, రౌడీలతో భయపెట్టారు, మంత్రులతో మాట్లాడిచ్చారు, ఎమ్మెల్యేతో ఎవ్వడి మాట ఇన్లే. పోతున్నాం, ధర్మం చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం. బిడ్డ మా పేరు తెలుసుకో, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో నా ఫోన్ పోతే ఏం జరుగుతుందో అది దాని నాగేంద్ర సుషినేనే జరుగుతుంది బిడ్డ. నువ్వు ఆయన అర్హత నీకు ఉందారా? అరే కౌశిక్ రెడ్డి చెప్తున్నా బిడ్డ, ఖబర్దార్, తొందరలో ఉన్నాయి నీ బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినప్పుడు తొక్కుతాం బిడ్డ. హైదరాబాద్లో తిరగవు, అది కూడా చెప్తున్నా. అలాగే ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, మీరు స్వాగతిస్తారు? కానీ ఆమె ప్రజాక్షేత్రంలో వచ్చి సేవ చేస్తూ ఉంటే అది అధిష్టానం చూసుకుంటుంది. ఆమె రావాల వద్దని అధిష్టానం నిర్ణయిస్తుంది, దానిలో నా నిర్ణయం ఏమి ఉండదు. ఉండొచ్చు, ఆస్తి తాగాలు ఉండొచ్చు, అంతా చూస్తున్నాం కదా. మరి ఆస్తి తాగాదాల కోసం ఏమైనా నడుస్తున్నాయి, అవి చూస్తున్నాం కాబట్టి అది అంతర్గతం బయట పడితే తొందరలో, ఎంతో దూరం లేదు. అంటే ప్రతిగో ఈ ఒక భారతదేశంలో ఎవరికన్నా హక్కు ఉంది, ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. అది ప్రజలు నిర్ణయిస్తారు, ఎంకరేజ్ చేస్తారా చేయరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తప్పది, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మేము తిరుగుతాం కదా, మా గురించి మరి టీవీ చూసే వాళ్ళు ఎవరైతున్నారో కార్పొరేట్ వ్యవస్థ తెలుసుకోండి. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్లు అంటే ఎంకరేజ్ చేయడు. ఏది ఈ యొక్క ఇక్కడే మొన్న ఏది ఏ హాస్పిటల్ మొన్న వెళ్ళాము, ఇక్కడ హైటెక్ సిటీ వెనకాల ప్రెస్టీనా వెల్నెస్ కాకుండా 54 లక్షల కాంటినెంటల్ హాస్పిటల్ దోపిడి. దాని వెనక కేటీఆర్ అంటారు, మా కేటీఆర్ మా బిజినెస్ పార్ట్నర్ అంటారు. మరి దానిలో దోస్తున్నారు. మొన్న ఏది వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో 54 లక్షల బిల్లు కట్టించుకున్నారండి. 54 లక్షలు కట్టించుకున్నారు. గర్భసంచి చిన్న ఆపరేషన్ ఇన్ఫెక్షన్ అయితే 54 లక్షల బిల్లు కట్టించుకున్నారు. ఇంకా 2 అట్లే మేము మా దృష్టిలో లేదు. అప్పుడు మేము పోయిన తర్వాత మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా ఆయన పేరు చెప్తే కూడా ఆయన సీఎం రెడ్డిస్ ఎవరో ఉన్నారు, ఇంకా పార్ట్నర్ ఈయన అన్నారు. మరి మేము సీఎం గారితో మాట్లాడతాం, చాలా ఉండండి గట్టిగాని చెప్తే అప్పుడు తగ్గి ఆ పేషెంట్ కూడా పంపించారు. సచిన సేవలకు ట్రీట్మెంట్ అక్కడ కూడా. దాని వెనక అంతా మరి కేటీఆర్ మీ పేరే చెప్తున్నారు, అక్కడ హరీష్ రావు గారి పేరు చెప్తున్నారు, ఇక్కడ కౌశిక్ రెడ్డి పేరు చెప్తున్నారు, కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు. అంటే మీరు వెనకాల పెద్ద టీవీలో కనిపిస్తారని పెద్ద తోపులు అనుకుంటారు మీరు. బిడ్డ మేము తిరగబడితే తెలుస్తుంది. తెలంగాణలో ఉండే హక్కు లేదు మీకు. కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తే ఏ పార్టీ వాడైనా పర్లేదు, హక్కు లేదు. మా పార్టీ వాడు అడ్డు వస్తే చెప్పండి, మేము కూడా వాడిని తరిమి కొడతాం తెలంగాణ నుంచి. ఇలాంటి దోపిడీ చేస్తే వాడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ ఏ పార్టీ వాడు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాసిన నా కొడుకులకు అర్హత లేదు జనాలు తిరగడానికి. జనాలకు తిరగబడండి. అలాంటి నాయకుడు ఉన్నాడు అంటే తరిమి కొట్టండి, ఎలక్షన్లో కొడుకు డిపాజిట్ లేకుండా చేయండి. అది మా ధర్మం. ప్రతిపక్షాలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు వదిలేసి ప్రజా దుర్వినియోగం చేస్తున్నారు. లేదు, ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నావు చెప్పండి మాకు ఒకటి. ప్రజాధనాన్ని చాలా సొంత ఖర్చులకు వాడుతున్నారు. ఎక్కడ ఒకటి చూపించండి నాకు, ఒకటి సొంతంగా వాడుతున్నది చూపించండి. ప్రజాధనం ఎక్కడుంది? వచ్చేది ఓపెన్ తెల్ల కాగితాలను పెట్టి చూపించాడు మొత్తం. ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ 2 చూపించాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. 2 చూపించారు కదా. మీరు చేసిన అప్పులే కడుతున్నారు కదా, ఎంత కడుతున్నారో మీకు తెలియదా? వడ్డీ చేయలేదని పెట్టాము. రికార్డ్ రమ్మని, డిబిట్లో రమ్మను, మేము వస్తాం. ఎవరు వస్తారు? రమ్మని. కౌశిక్ రెడ్డి వస్తావరా? నువ్వు రా బిడ్డ, నేను చూపిస్తారా? నేను రా, నీవే కదా ఎగిరేది, బాగా ఎగురుతున్నావు కదా, నువ్వు రా, నేను చూపిస్తా. రా, నన్ను తట్టుకో, నువ్వు వచ్చి. మా దాన నాగేంద్ర గారు అవసరం లేదురా నీకు. నేను చాలు నీకు. నన్ను టీవీలో చూడు బిడ్డ, నేనేమో నీకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. ప్రజల కోసం ఉద్యమిస్తాం. నీవే కదరా వచ్చింది. నా వెనక పేడ ఆర్టిస్టుండే డబ్బులు ఇచ్చి జైలు కొడతలేరా అని నీవే కదరా అన్నది. నా అభిమానులతోనే కదరా, నా ఫాలోవర్స్తోనే కదరా నీకు జిందాబాద్లు కొట్టించింది. ఎప్పుడు కొట్టించావు తెలియదారా? క్రేజు గుర్తు తెచ్చుకో. నువ్వు నీకోసం కాదు, ఎవరి కోసం కొట్టించావు? డబ్బులు తీసుకొని నువ్వు జిందాబాద్లు కొట్టించుకున్నావు. ఒకప్పుడు వాళ్ళు కొట్టకపోతే నాతోనికి వచ్చావు నువ్వు, జిందాబాద్లు కొడతలేరని. ఆ అభిమానులు ఎవరో కాదు రే, దాన నాగేంద్ర గారి అభిమానులు రా. ఆయన కోసం, డబ్బు కోసం వచ్చే వ్యక్తులు కాదు, ఆయన అభిమానం కోసం వచ్చే వ్యక్తులు మేము. నీకు ఇంకా తెలియదు. నేను ఒక అభిమానిని, నేను జాలి బిడ్డ నీకు. Subscribe us and press the bell icon for more interesting updates.